హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదారాణి. ఈరోజైతే వట్టి దునుకులు టమాటా దోసకాయ కాంబినేషన్ అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కళాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతుండగా కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలా పసుపు తాలింపులు వేయటం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగా హాట్ వాటర్లో సాల్ట్ వేసి ఒక అరగంట సేపు నానపెట్టుకున్న వట్టి తునుకల్ని ఒక్కసారి క్లీన్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల నీసు స్మెల్ పోయి ముక్క అనేది టేస్ట్ బాగుంటుంది. తర్వాత టమాటాను కూడా యాడ్ చేసుకోండి. టమాటా మగ్గటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, తొందరగా మగ్గిపోతుంది. అలా ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గుతుండగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత దాంట్లో నుంచి వాటర్ రావటం మనం చూస్తాము. అప్పుడు దోసకాయనైతే మనం యాడ్ చేసుకోండి. టమాటాతో పాటు వేస్తే దోసకాయ అనేది తొందరగా మగ్గిపోయి టేస్ట్ అనేది అంతగా బాగాదు. అలా మగ్గుతుండగా నుంచి వాటర్ రావటం అయితే మనం గమనిస్తాం. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోండి. మీకు అయితే ఎంత స్పైసీ అయితే తింటారో అంత స్పైసీని యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి కదిపేసి బాగా మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. అలా మగ్గుతుండగా అనేది ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది. దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి, కమెంట్ చేసి